ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా డిసెంబర్ 5న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లకు పైగా విడుదల కాబోతుంది అనమాట. సో ఈ సినిమా పైన ముందు నుంచే భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్కి సంబంధించిన న్యూస్ కూడా వైరల్ అవుతుంది. తాజాగా ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న సినిమా కాబట్టి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లను నిర్వహించిన విషయంలో తాజాగా డిసెంబర్ 5న సినిమా విడుదల నేపథ్యంలో హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించబోతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఈవెంట్ని యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో చాలా పెద్ద ఎత్తున నిర్మించబోతున్నారు అనమాట. సో ఓపెన్ గ్రౌండ్స్లో జరగబోతున్న ఆ ఈవెంట్ కాబట్టి ఫంక్షన్కి భారీ ఎత్తున అటు ఆడియన్స్ కానీ ఇటు అల్లు ఫ్యాన్స్ కానీ పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ నగర పోలీసులు ప్రత్యేకమైన ట్రాఫిక్ ఆంక్షలను ఈ నేపథ్యంలో విధించినట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి, ప్రజల్ని అండ్ వాహనాలని ఎటువైపుగా పోలీసులు మళ్లించబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా యూసుఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ వెళ్ళే రోడ్ను మోర్ సూపర్ మార్కెట్ వరకు రోడ్ని బ్లాక్ చేయనున్నారు. ఆ తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి యూసుఫ్గూడ వెళ్లే వాహనాలను మోర్ సూపర్ మార్కెట్ వద్ద నుంచి శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట వైపు మళ్లిస్తారు. ఇక మైత్రివనం నుంచి జూబ్లీ చెక్ పోస్టు మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను యూసుఫ్గూడ బస్తీ నుంచి ఆర్బీఐ క్వార్టర్స్ మీదుగా రోడ్ నెంబర్ 5కి మళ్లిస్తారు. ఇక మైత్రివనం నుంచి బోరబండ వెళ్లే వాహనాలు యూసుఫ్గూడ సవేరా ఫంక్షన్ హాల్ నుంచి కృష్ణకాంత్ పార్క్ మీదుగా బోరబండ వైపు మళ్లించనున్నారు. ఇక బోరబండ నుంచి మైత్రివనం వైపు వచ్చే వాహనాలను కళ్యాణ్ నగర్ మీద నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి మైత్రివనం వైపు మళ్లిస్తారు. ఇక ఈ ఈవెంట్కి పార్కింగ్కి వచ్చే వాళ్ళు తమ టూ వీలర్స్ని జానకమ్మ తోటలో కారులో అయితే సవేరా ఫంక్షన్ హాల్లో మహమ్మద్ ఫంక్షన్ హాల్లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆయా రూట్లలో డిసెంబర్ 2వ తేదీన ప్రత్యేకమైన ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఆ వాహనదారులు ఎవరైనా ఆ రూట్ కనుక సాయంత్రం 6 గంటల తర్వాత యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఆ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఎంచుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో ప్రజెంట్ ఇది అప్డేట్ పుష్ప 2కి సంబంధించి ఆ ట్రాఫిక్ ఆంక్షలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న ఆంక్షలు. ఈ నేపథ్యంలో మీరు ఆ రూట్లో కాకుండా వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవడం బెటర్గా పోలీసులు సూచిస్తున్నారు.